గాజులు వేసుకుంటా ఉన్నారు, కొంతమంది అయితే మంగళసూత్రాలు కూడా వేసుకుంటా ఉన్నారు అబ్బాయిలు. అదంతా వెర్రి చేష్టలు. అవన్నీ వెర్రి చేష్టలు చేయడం ద్వారా సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు, సనాతన ధర్మానికి అసలు ఉపయోగం లేదు. వాళ్ళు చేయంగా సనాతన ధర్మానికి పేరొస్తుంది. వేరే వాళ్ళు కూడా మనల్ని అనేటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకొస్తారు. అమ్మవారి మాల అనేది లేదు. ఒకవేళ నీకు మాల వేసుకోబుద్ది, మాల వేసుకుంటే 9 రోజులు కూడా 11 రోజులు విజయదశమి అయిపోయే వరకు కూడా ఆ అమ్మవారి మండపంలో కూర్చొని పొద్దున లేచి సూర్యుడు లేవకముందు లేచి వచ్చి అమ్మవారి పీఠం అంతా కూడా క్లీన్ చేసుకొని దీపం ముట్టించి నీకు సాధ్యమైనంత వరకు ఏమి పనులు లేకుంటే జపం చేసుకుంటేనే కూర్చోవాలి. ఓం శ్రీమాత్రి నమః అనుకుంటే జపం చేసుకుంటేనే కూర్చోవాలి. అది దీక్షలో మొదటి భాగం. ఇప్పుడు వేసుకుంటా ఉన్నారు కటింగ్లు, పిచ్చి పిచ్చి కటింగ్లు కొట్టించుకొని మరి కూడా వేసుకుంటా ఉన్నారు. అది అక్కర్రాని విషయం. అది వేసుకోవడం వాళ్ళకు ప్రయోజనం ఉండదు, వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు కూడా ఉపయోగం ఉండదు. అవన్నీ కూడా వృధా. భక్తి అన్నది చూపెట్టాలి అంటే ఒకరికి చూపెడితే అది కనబడేది కాదు. భక్తిని చూపెట్టాలంటే నీ మనసుకు తెలవాలి, ఆ భగవంతునికే తెలవాలి భక్తి అనేది.